హలో అండి అందరికీ, నేనైతే ఈరోజు ఒక స్నాక్స్ అయితే చేయబోతున్నాను అనమాట. ఆ స్నాక్స్ వచ్చేసి చూడండి, ముందుగా వచ్చేసి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. ఎర్రగడ్డలు అయితే ఒక కప్పు తీసుకున్నా. ఇది వచ్చేసి పాలకూర అనమాట. ఇది ఒక కప్పు అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా ముందే తరిగేసుకొని కడిగేసి నీట్గా ఒక కప్పులోకి అయితే తీసి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 2 కట్టలు అయితే తీసుకున్నాను. పాలకూర పకోడీ అనమాట. ఇది కొత్త రెసిపీ, చాలా టేస్ట్ బాగుంటుంది. ముందుగా వచ్చేసి దాంట్లోకి ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కొంచెం వచ్చేసి గరం మసాలా, దాని తగ్గట్టుగా వచ్చేసి కారం పొడి. చూడండి, ఇప్పుడు ఎర్రగడ్డలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి వచ్చేసి పాలకూర, ఇది కూడా వేసేసుకోవాలి. అందులోకి వచ్చేసి కొంచెం సోడా పొడి వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. మనకి పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ మీద. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా రావాలన్నమాట. పాలకూర పకోడీ అనమాట ఇది. ఇదిగో ఫ్రెండ్స్, నేను నూనె అయితే పెట్టేసుకున్నాను. నూనె వేడైన తర్వాత మనం పాలకూర పకోడీ అయితే చేసేస్తాం అందులోకి. ఇంకా చూడండి, కొంచెం నూనె అయితే వేడి కావాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడు. ఇదిగో ఫ్రెండ్స్, నూనె అయితే వేడి అయిపోయింది కదా, అందుకని చెప్పేసి నేను ఇవన్నీ పకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూడండి, చక్కగా ఉడుకుతున్నాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా పకోడీలు. పాలకూర పకోడీ ఇలా చిన్న చిన్న పీసెస్లుగా వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మన పాలకూర పకోడీ రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఎప్పుడు రొటీన్గా లేకుండా ఇట్లా డిఫరెంట్ స్నాక్స్ అయితే చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.